కామ్రేడ్స్, మిత్రులారా, నేను చెప్తూనే ఉన్నాను. చెప్పింది చెప్తున్నా, చెప్పని చెప్తున్నా, ఇంకేం చెప్పను. కానీ ఈరోజు సంతోషం. నాకు 20 సంవత్సరాలుగా మన పార్టీ ఒకటి. ఈ రోజును గుర్తించాలని ఏదో రకంగా మనం చేస్తూ ప్రభుత్వం కూడా దానికి స్పందించాలని కోరుతున్నాం. దాని ఫలితంగా కాంగ్రెస్ పార్టీ పరిమితంగా ఏదో పేరుతో దీన్ని మా ఆఫీసుల్లో నిర్వహిస్తామని చెప్పుకోవడం. అసలు బీజేపీ పార్టీ అది ఉద్యమమే కాదు, అది పోరాటమే కాదు, హిందువులు ముస్లిం తగాదా, కాబట్టి దాన్ని గుర్తుంచుకోవడం కూడా తప్పే అని చెప్పింది. కానీ ఈరోజు ఇప్పుడు మనం ఈ హైదరాబాద్ మీటింగ్ జరుపుకున్నప్పుడు హైదరాబాద్ నగరంలో సందు గొంతుల్లో జిల్లాలలో అన్ని చోట్ల విమోచనం అని ఒకడు, ప్రజాపాలన అని ఒకరు, విముక్తి అని ఒకరు, ఇటువంటి సంబరాలు చేస్తున్నందుకు సంతోషం. ఏదైనా కావచ్చు. అసలు ఎందుకు జరుపుకోవాలి అది? నేను 20 సంవత్సరాలుగా అప్పుడు ఏది కూడా విముక్తి లేదు, విమోచన లేదు, అసలు తెలిపేది లేదు, విద్రోహం అన్నటువంటి సిపిఎం వారు 20 సంవత్సరాల నాడు గుర్తు వాళ్ళ పార్టీలో సుదీర్ఘ చర్చలు జరిగి మధ్యాహ్నం గొట్టిగేటప్పుడు వెంకటేశ్వరరెడ్డి గారు నాకు ఫోన్ చేశారు. ప్రతాప్, మనకు సాయుధ పోరాటం పిలిపించిన డేట్ ఎంత అన్నాడు. నేను సెక్రటరీ మీటింగ్లో ఉన్నా. అంటే మీకెందుకు జ్ఞాపకం వచ్చిందంటే మేము కూడా చేద్దాం అనుకుంటున్నాం అన్నాడు. అంటే 13, 11, 17 అన్నాడు. 11 కాదు, 13 కాదు, 11 అని చెప్పారు. ఆ రకంగా సిపిఎం వచ్చింది. ఇప్పుడు అందరూ చేస్తున్నారు. ఇక్కడ వచ్చినప్పుడు వచ్చిన పెద్ద ఏంటంటే అది విముక్త, విలీనమా, విద్రోహమా? ఇది మనం ఈనాటికి మనలో కూడా అందరికీ సరిగ్గా తెలియదు. స్పష్టత రావాలి. 1931లో హైదరాబాద్ రాష్ట్రంలో, తెలంగాణ కాదు, హైదరాబాద్ రాష్ట్రం, అది మర్చిపోదు. మహారాష్ట్ర 5 జిల్లాలు, కర్ణాటక 3 జిల్లాలు, తెలంగాణ 2 జిల్లాలు. మన ఉద్యమం జరిగిన ఉద్యమం హైదరాబాద్ రాష్ట్రం. దానికి నాయకత్వం ఇచ్చింది తెలంగాణ. దేనికోసం ప్రారంభమైంది? భాష కోసం, బడి పెట్టుకోవడం కోసం, తెలుగు నేర్చుకోవడం కోసం, కన్నడ నేర్చుకోవడం కోసం, మరాఠీ నేర్చుకోవడం ప్రారంభమైంది. అది ఒక 10 సంవత్సరాల పాటు అట్లాగే నడిచింది. ఆ తర్వాత కమ్యూనిస్టులు పుట్టిన తర్వాత, అందులో చేరిన తర్వాత యువకులు దాని క్రమంగా భాషా ఉద్యమాన్ని సాంఘిక ఉద్యమంగా, ఆనాడు చంద్రకుమార్ గారు చెప్పారు, ఎట్టి చాకరి ఎట్లుండేది, ప్రజలు ఎట్లుండారు, అలాంటి అంటరానితనం, ఎట్టి చాకరి, అయ్యని పాచని, నీ కాల్ముక్తని, గులాబోని అని చెప్పి బర్రెను గొర్రెను ఇదియకపోతే చిత్రహింసలు పెడుతుంటే, రాళ్ళు ఎక్కుతుంటే, బండలు ఎక్కుతుంటే, ఎర్ర జెండా పడుకోబెడుతుంటే నా కళ్ళారు నేను చూసినామని. అటువంటి దానికి వ్యతిరేకంగా మన పోరాటం ప్రారంభమైంది. నిజాంకి వ్యతిరేకంగా కాదు, ఆ దుర్మార్గాలకు వ్యతిరేకంగా, ఆ పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా, ఆ జాగీరదారులకు వ్యతిరేకంగా మన పోరాటం ప్రారంభమైంది. వాళ్ళతో పోరాటం చేస్తున్నప్పుడు వాళ్ళ కర్రలు తీసుకొస్తే మనం కర్రలు పట్టుకున్నాం. అప్పటి వరకు దొర వస్తుంటే సాష్టాంగ పడినటువంటి ప్రజల్లో చైతన్యం కలిగిస్తే, దొర వస్తుంటే కర్ర పట్టుకున్నాం, ఒరే దొర అనేటువంటి స్థాయికి తీసుకొచ్చాం. కాబట్టి మన కర్రల యుద్ధం ప్రారంభమైంది. ఎవరికి వ్యతిరేకంగా? గ్రామీణ ప్రాంతంలో జమీందారులు, జాగీరదారులు, వెట్టి చాకరి వ్యతిరేకంగా. ఆ తర్వాత దున్నేవాడికి పోవాలి, మా భూములు లాక్కున్నావు, మరి నా కొడుక నా భూమి నాకు, ప్రభుత్వం నాకు, మేము దున్నేవాడు, కష్టపడేది మేము అని చెప్పి ఆ రకంగా ఆ సాంఘిక ఉద్యమం ప్రారంభమైంది. 1946 నుంచి 46 నుంచి కొనసాగింది. 36 నుంచి 46 వరకు కొనసాగింది. ఆ పోరాట కాలంలోనే ఒక అమాయకులైనటువంటి సాగరీరమ్మ చంద్రకుమార్ గారు చెప్పారు, ముందుకు వచ్చింది, ధైర్యంగా నిలబడి తన స్వార్థం కోసమే, తన హక్కుల కోసం కమ్యూనిస్ట్ పడడానికి పోయింది. దొడ్డి కొమరియా నాయకుడు కాదు, ఒక కార్యకర్తగా ఉద్యమం వస్తుంటే మన విద్యుత్ సౌదా దగ్గర జరిగినటువంటి కాల్పులలాగా చచ్చిపోయాడు. నేను ఇక్కడ మీరు ఎవరంటే ఎవరిని అపార్థం, మన కమ్యూనిస్ట్ నాయకులు కూడా నన్ను అపార్థం చేసుకోవద్దు. ఈనాడు మనం చెప్తున్నాం, బయట చెప్తున్నారు,
తెలంగాణ సాయుధ పోరాటే వీరనాడు సాకల ఐలమ్మ సాయుధ పోరాటం సాగించింది. సాగల ఐలమ్మ సాయుధ పోరాటం సాగించిందా? సాగల ఐలమ్మను ఒక వీరనారిగా చెప్పి నిలబెట్టి ఆనాటి నుంచి ఇటువరకు ఆదర్శంగా ఉంది. ఇట్లా స్త్రీలంతా సాగల ఐలమ్మలుగా ఉండాలని చెప్పింది. కానీ వీరనారి సాగల ఐలమ్మ సాయుధ పోరాటం చెప్పింది, త్యాగించిందని ఎప్పుడు చెప్పలేదు. దొడ్డి కొమరయ్య ఎప్పుడు సాయుధ పోరాటం చేశాడని చెప్పలే. కాబట్టి వాళ్ళని ఎందుకు పెట్టుకున్నారు ఇప్పుడు నేను విభేదించలేదు. ఈ ప్రభుత్వాలు తెలంగాణ సాయుధ పోరాటే సాకల ఐలమ్మ, ఏ సాయుధ పోరాటం అంటే ఎవరు? దొడ్డి కుమరయ్య. ఎందుకు పెడుతున్నారు? నిజమైన సాయుధ పోరాటాన్ని, నిజమైన సాయుధ పోరాట వీరుల్ని, అమరవీరుల్ని పక్కదారి మరిపించడానికి వీళ్ళే వీరులు, వాళ్ళకి మేము అన్నీ చేస్తున్నాం, ఇవి మర్చిపోండి అని చెప్పడం కోసం మాయపేపిస్తున్నారు. కాబట్టి ఇది ఒకటి. ఇక రెండోది, ఈనాడు విమోచన చేస్తున్నాడు. ఆయన వచ్చాడు, ఆయన పుట్టలేదు, వాళ్ళకి పార్టీ వాళ్ళు పుట్టలేదు, ఆ పార్టీ పుట్టలేదు, గోచి పెట్టలేదు. అటువంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు విముక్తి చేశామంటున్నారు. నేను అడుగుతున్న విముక్తి ఎవరు చేసి? సర్దారు వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ నాయకుడే సైన్యాలు పంపించారు, వాళ్ళు విముక్తి చేశారు హైదరాబాద్ రాష్ట్రాన్ని. 1947 సెప్టెంబర్ 13 నాడు హైదరాబాద్ రాష్ట్రంలోకి సైన్యాలు ప్రవేశించే నాటికే ఈ కమ్యూనిస్టు పార్టీ ఆంధ్ర మహాసభ నాయకత్వంలో 10,000 మంది గిరేళ్ళాలు, 10,000 మంది గ్రామీణ కష్టాలు, గ్రామ గ్రామాల ప్రజలు, స్త్రీలు, పురుషులు కారం రోకలి గుడిసెలు పట్టుకొని తరిమి కొట్టి నిజాము గుండాలను, రజాకారులను, సైన్యాలను, దొరలను తరిమి కొడితే అందరూ పట్టణాలు చేరుకున్నారు. 10 లక్షల ఎకరాలు పంచిపెట్టాం, 3,000 గ్రామాలు విముక్తి చేశాం. అక్కడ నిజాం లేడు, రజాకార్ లేడు, దొరలు లేడు. ఆ విముక్తి ప్రజలకు మేమిచ్చాం, పేరుగా ఇచ్చేది. మీరు వచ్చేనాడికి తెలంగాణ విముక్తి అయిపోయింది. నువ్వు వచ్చి నేను విముక్తి చేశానంటావు, ఎక్కడ ఏ ఊళ్ళో విముక్తి చేసావు? కాబట్టి విముక్తి కాదది, వాడు విముక్తి చేయలేదు. మా పోరాట ఫలితంగా నువ్వు వచ్చావు. ఎందుకు వచ్చావంటే ఇంక 2 రోజులు అయిపోతే, 3 రోజులు అయిపోతే హైదరాబాద్ రాష్ట్రం తెలంగాణ గడ్డ మీద ఎర్ర జెండా ఎగురుతుంది, నిజాంకైతే కూరుతుందని వచ్చావు. కాబట్టి అదొకటి. నేను వివరాలు ఇక మనకు వస్తే కమ్యూనిస్టు పార్టీ ఇంతకుముందే సంవత్సరావు గారు చెప్పారు, కావాలని తుపాకీ పట్టాలి. మన పోరాటం అంటే ఇప్పుడు భూమి కోసం, భక్తి కోసం, వెట్టి సాగరి రక్తి కోసం మన తుపాకీలు పట్టలే. మన కర్రలతోటే అది అయిపోయింది, కర్రలతోటే విముక్తి కలిగింది, స్వేచ్ఛ వచ్చింది. కర్రలు వదిలిపెట్టి తుపాకులు ఎందుకు పెట్టాం? 1946 వచ్చేనాటికి భారతదేశానికి స్వాతంత్రం వస్తుందంటే హైదరాబాద్ పాలిస్తున్నటువంటి నిజాం నవాబు నేను ప్రపంచంలో కల్లా ధనవంతుడే, కోటీశ్వరునే, 225 సంవత్సరాల ఈ సామ్రాజ్యానికి వారసునే, ఎవడు రావడానికి అడిగేదని చెప్పేసి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సవాలు పెట్టారు. ఆ సవాలు విసిరినప్పుడు ఈయన పట్టుకుంటే ముట్టుకుంటే వీడు పాకిస్తాన్ చేస్తాడు భయంతోనే ఆ గొప్ప ప్రభుత్వం కూడా ఒరిగిపోయి రాయబార్యాలు మొదలుపెట్టింది. నువ్వు ఉండు నాయన, నీకేం కావాలో అడుగు, ఇస్తానని అన్నాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఇక్కడ అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ మిగతా పనులు చేసింది. కానీ అప్పుడు ఏం చేసింది? శ్రీ 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 మహాఘనత వహించిన ఏది నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్ ఛత్ర ఛాయల్లో బాధ్యతాయుత అంటే ఏంటి? మహాప్రభు నువ్వు చక్రవర్తివి, నీ ఛత్రఛాయల్లో, నీ నీళ్ళల్లో, నీ కనసాయిల్లో ఇక్కడ ప్రభుత్వం ఏర్పడితే మేము సంతోషిస్తాము, నువ్వు భారతదేశంలో మాత్రం ఉంటానని అంగీకరించు. ఇది కోరుతున్నారు కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అది నినాదం తెచ్చింది. భారతదేశం వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేసిందంటే 46 వరకు సాంఘిక ఉద్యమం అయిపోయింది. ఎప్పుడైతే ఆజాద్ హైదరాబాద్ అన్నాడో, హైదరాబాద్ నవాబు వాళ్ళు రాయబేరాలు చేస్తున్నాడో, మేము పోరాటం చేసింది భూమి కోసం, ముక్తి కోసమే కాదు, ఈ నిరంకుశ పాలన నిజాం పాలన అంతమొందించి నిజాం పాలన దాన్ని అంతమంచి ఇక్కడ బాధ్యతాయుత ప్రభుత్వం కాదు, స్వతంత్ర భారతదేశంలో దీన్ని భాగం చేయాలి. నిజాం రాజకీయం కూలిపోవాలి. అందుకోసం అన్నాడు అక్షర జ్ఞానం లేనటువంటి ఆ యాదగిరికి ఎందుకు వచ్చింది? ఆనాడు దున్నేవాడికి దొరసాని ఆడి మీద రాసేవాడు. ఎవడి మీద? జన్నారెడ్డి ప్రతాప్ మీద. బండి వెనక బండి గట్టి, బండి మీద గట్టి వచ్చే జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి వస్తావు, బండి వస్తావు కొడుకు అన్నాడు. అటువంటి యాదగిరి ఏం రాశాడు? నైజాము సర్కరోడా నాజీలమంచినాడు. ఎక్కడున్నావురా? చుట్టుపట్ల సూర్యపేట, నల్లకొండ, అవార గోలకొండ, గోలికొండ కిల్లా కింద నా కొడకని గోరి కడతా ఉన్నాడు.
అంటే ఈ మధ్య ఒకరు అడిగారు, ఏమయ్యా నిజాంనవ్వు తిట్టారే. నేను తిట్టింది నిజాంనవ్వు కాదు. కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు కూడా ఒక వ్యక్తులకు వ్యతిరేకం కాదు. మేము తిట్టింది నిజాం నవాబును, మేము తిట్టింది ఆ వ్యవస్థను. ఆ వ్యవస్థను కూలిపోవాలని కానీ ఆ మహానుభావుడు ముసలోడు పనికిరాడు చేతగానోడు కాదు చేతులు కీలుమై కూర్చున్నాడు. ఆ నిజాం మీరు సుమారు కాలి తిట్టే వస్తుంది. కాబట్టి మేము తిట్టిన నిజాం ప్రభుత్వాన్ని, ఆ వర్గాన్ని, ఆ రాజ్యాన్ని. కాబట్టి ఆ వర్గ పోరాట కారణంగానే ఈ సైన్యాలు వచ్చినాయి. కాబట్టి ఆ విముక్తికి కారణం బాధ్యులం త్యాగం చేసింది 4000 మంది అమరవీరుల త్యాగంతో మేము విముక్తి చేశాం. ఆ పోరాటం చేస్తున్నాం, గుట్టలోడు చేస్తున్నాం. ఈ కాంగ్రెస్ వాళ్ళు 50 ఏళ్ళ నుంచి చెప్తుంటే వాడు ఏమంటే ఈయన కోపం వస్తుందేమో, ఆయన కోపం వస్తుందేమో, ఇది ముస్లింల వ్యతిరేకం అంటారు. నేను అడుగుతున్నాను, హిందూ ముస్లింలకి పోరాటం వ్యతిరేకమని ఎవరు చెప్పారు? బందకి ఏ పార్టీ ఆయన చెప్పారు? ఇదే కాదు, నేను ఇంకోటి చెప్తాను, ఎక్కువ టైం లేదు ఆయన ఉంటాడు. ఇంకే కాదు, హైదరాబాద్ రాష్ట్రంలో 20 లక్షల మంది ముస్లింలు మాత్రమే ఉన్నారు. హైదరాబాద్ రాష్ట్రంలో, తెలంగాణలో కాదు. 20 లక్షల మందిలో రజాకారులను ఇత్తిహాద్ ముస్లింలను బలపరిచిన వాళ్ళు ఎంతమంది? రజాకారులు చేరిన వాళ్ళు ఎంతమంది? అందులో హిందువులు కూడా ఉన్నారు, దొరలు ఉన్నారు, హిందూ దొరలు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. అంత కలిపితేనే 90,000 మంది. మిగతా అంతా కలిపి 1 లక్ష మంది. మిగతా 18 లక్షల మంది ముస్లింలు ఎవరు పక్షాన ఉన్నారు? ఎవరు పక్షాన పోరాడుతున్నారు? జైళ్ళలో ఎవరున్నారు? దూది గుర్తున్నవాడు, చెప్పులు గుట్టుకునేవాడు, రిక్షా దొక్కేవాడు, భిక్షం ఆడుకునేవాడు. ఇది మొత్తం రాశాడు. ఈ వాళ్ళంతా ముస్లింలు గారా? వాళ్ళని పట్టుకొని అదేమన్నారు, అదే మాట అన్నాడు, అనాల్ మాలిక్ అన్నాడు. ఇప్పుడు వచ్చి కాశ్మీర్ చూడ అనాల్ మాలిక్ అంటే, ఓ ముస్లిం సోదరులారా, మనమంతా రాజులమే, మనమంతా రాజులమే. మన రాజు అయితే మనం రాజులం కావా? కాబట్టి మనం రాజులం కాబట్టి కత్తి పట్టండి, కటారు పట్టండి, పట్టండి, కొట్టండి, హిందువులని కొట్టాడు. వాడిని మాట వాడేం లేదు. నేనేమంటున్నాను, 22 లక్షల మంది ముస్లింలా. మిగతా పోరాటంతో నేను వివరాలకు పోను, నాకు టైం లేదు. కానీ నేను అడుగుతున్నా, పోరాటం అయిపోయింది. 1952 ఎలక్షన్లు వచ్చినాయి. ఆ పోరాటం గీరాటం దాని గురించి చరిత్ర మనం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇతరులు విమర్శించడమే కాదు, మనం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి, కొంత చేసుకోవడానికి చేసుకోవాలి. 1952 ఎన్నికలు జరిగితే రాహుల్ గాంధీ గారికి అత్యధిక మెజారిటీ వచ్చిందని చెప్తున్నాను, నిజమే. 2 సుంకాలు వచ్చారు, 3వది జవహర్లాల్ నెహ్రూ. కానీ ఇంకోటి అడుగుతున్నాను, ఇక్కడ జనగామ తాలూకా వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి తెలుసు. సూర్యాపేట నుంచి జనగామ వరకు జరిగిన పోరాటం, రోడ్డు మీద జరిగిన పోరాటం అంతా కడివెండి, దేవరుప్పుల, బైనాడపల్లి, ఈ గ్రామాలే అసలు పోరాటానికి మూలం. ఆ గ్రామాల్లోనే 4,000 మందిలో 1000 మంది సరిపోయింది అక్కడే. చిత్రం సరుకులు ఇక్కడే, ఆకులూరు మొదలైన గ్రామాలన్నీ అక్కడే ఉన్నాయి. ఆ గ్రామాలకు మనం ఎన్నికల్లో క్యాండిడేట్ని పెట్టాలి. జనగామ క్యాండిడేట్ అన్ని చోట్ల ఇక్కడ దొరకలేదు. అది ముఖ్యంగా వరంగల్ జిల్లాలో క్యాండిడేట్ పెట్టాలని ఎత్తుకొని మహబూబ్ నగర్ గోపాలరావు గారు, ఇక్కడ హనుమంతరావు గారిని, ఇంకో ఆయన పట్టుకుపోయి వీడి దేశపాన్ని మహారాష్ట్ర తీసుకుపోయి కోర్టులు పెడతాం. అప్పటికి దొరకకపోతే ఎన్టీఆర్ రామారావు గారు 4 సీట్ల పోటీ ఇచ్చాం. అప్పటికి ఇంకో దొరకకపోతే మేము ఒక క్యాండిడేట్ని పెట్టాం. ఏమయ్యా లేకపోతే సరే, నేను వివరాల్లోకి ఇవ్వను. అందుకోసం నేను చెప్పాను, మాట్లాడితే మరి మళ్ళా జనగామలో క్యాండిడేట్ పెట్టాం. ఆ జనగామ తాలూకాలో ఎంత మీకు చేసిన చరిత్ర నేను పొరపాటు మీ టైం తీసుకుంటున్నాను, ఎందుకు చేయాలి. జనగామలో తాలూకాలో 1000 మంది చనిపోయారని చెప్తాను. మరి అక్కడ ఉన్న హిందువులకు అందరికీ ఎవరి మీద కోపం ఉంటుంది? ముస్లింలే కదా ముస్లిం పోరాటం అయితే. ఒకవేళ ముస్లిం వస్తే ఎవడైనా ఏమంటారు? రథకారులు మాకు చేశారంటారు. మేమేం చేసాం? పీడీఎఫ్ ఏం చేసింది? జనగామలో ఒక హైదరాబాద్ నుంచి అఖ్తర్ హుస్సేన్ ముస్లిం. అఖ్తర్ హుస్సేన్ అంటే ఎవరో తెలియదు జనగామ ప్రజలకు. ఒక ముస్లింని తీసుకుపోయి జనగామలో అంత బీభత్సం చేసినట్టు ప్రాంతంలో క్యాండిడేట్ పెడితే ఏమైంది? కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ పోయింది, అఖ్తర్ హుస్సేన్ గెలిచాడు. అది హిందూ ముస్లిం తగాదా? ఎవరు తగ? మలక్పేటలో రెహమాన్ పెట్టాం, ఎవరు గెలిచారు?
గ్రామాన్ని గెలిచాం. ఆశపరంగా ఎవరు పెట్టాం? ఇంకో కామెంట్ పెట్టాం. 300-400 ఓట్లతో పోయారు. నేనేమంటున్నా అంటే ఇది చెప్తున్నాను, మాట్లాడేటప్పుడు క్షమించాలి సాంబశివరావు గారు. మాది హిందూ ముస్లిం పుట్టగా 1952 వరకు 57 వరకు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతిపక్ష నాయకులు ఎవరు? కమ్యూనిస్ట్ పార్టీ, పీడీఎం. ఆ కమ్యూనిస్ట్ పార్టీ హైదరాబాద్ నగరంలో ఈటీ నరసింహ గారు తెలుసుకోవాలి, 17 సీట్లు గెలిచిన 50లో సక్సేనా గారిని పెట్టాము. 17 సీట్లలో 14 సీట్లు ఓల్డ్ సీట్లు గెలిచాము, 3 సీట్లు మాత్రమే గెలిచాము. మేము హిందూ ముస్లిం పార్టీ అయితే హైదరాబాద్ నగరంలో మమ్మల్ని ఎందుకు ఆ ప్రజలు ఆశ్రయిస్తారు? అందువల్ల ఇది హిందూ ముస్లిం కాదు. ఈనాడు వస్తున్నారు, వాళ్ళు మాట్లాడతారు. నేను చెప్పేది ఏమిటంటే, చివరిగా నా జీవితం అంతా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నాను, నమ్మకం లేదు, మళ్ళీ చెప్పొద్దు అనుకుంటున్నాను. మీరు ఇట్లా చీలిపోయి పంతాలకు పోయి నీకు సిద్ధాంతాలు లేవు, పట్టుదలలు, పట్టింపులు. మీరు కనుక ఏ పార్టీ అయినా కానీ మీరు ఏకం కాకపోతే పార్టీలు కలుపుకోకండి. ఎందుకంటే మీకు ఏమున్నాయో నాకు తెలియదు. కనీసం కలిసి నిలబడండి, లేకపోతే ఈ రాష్ట్రం పోతుంది. మీరు ఎంత అవుతుందని నవ్వుకుంటున్నాడు కానీ ఆ బీజేపీ కాడికి ఏమున్నాడు? రేపు పొద్దున రేవంత్ రెడ్డి ఉండడు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఉండదు, బీజేపీ పార్టీ కాడికి అధ్యక్షం వేస్తుంది. మీరు జ్ఞాపకం చేసుకుంటారా? ఐక్యంగా నిలబడతారా? కేవలం కమ్యూనిస్టే కాదు, ప్రజాస్వామ్యవాదుల్ని మంచి వాళ్ళు ఎక్కడెక్కడ పట్టుకొని ఐక్య సంఘాన్ని పెట్టండి, మేమున్నాం. అది ప్రజలకు ధైర్యం చెప్పండి. అది చెప్పడానికి ధైర్యం లేదు.